నమస్తే, నేను రాజేశ్వరి. డ్రాగన్ ఫ్రూట్లు అయితే ఎన్ని కాసినాయి అంటే 4-5 మటుకు కాసేసినాయండి. రాత్రి నేను గుర్తుపెట్టుకొని పడుకున్నా. అన్నీ విచ్చేసుకున్నాయండి. ఎంత మంచి కల్లారా ఆ అందం చూడడానికే నాకు కాలేదు. మొన్న ఒక్క ఫ్లవర్ చూపించగలనని మీకు నేను మర్చిపోయినా. నిద్ర పట్టేసింది నాకు. అలారం పెట్టుకున్నాను కానీ అలారం కూడా వినబడలేదు. చూడండి ఎన్ని, ఇదొకట, ఇదో 2, అన్నీ విచ్చేసుకున్నాయండి. ఒక్క రోజులో అన్నీ విచ్చేసుకున్నాయి. నాకైతే అదే ఎంత బాగా చూస్తే ఎంత ఆనందం. ఇవి ప్రకృతిని, ఫ్లవర్స్ ఎంత తెల్లగా ఎంత మంచిగా ఉన్నాయి కదా. నాకైతే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నేను పొద్దున వచ్చి చూసేసరికి ఇట్లా విచ్చేసుకుంది, ముడిచేసుకుంది కూడా. ఇంకా ఇది కూడా విచ్చేసుకుంది. చాలా బాధ అనిపించింది. ఇంకా ఇది అయితే కలర్ వస్తుంది, ఈ పాతవి కలర్ వస్తుంది కానీ సైజు చిన్నదే, పెద్దది అవుతలేదు. ఇది కూడా చిన్నదే, ఇంతనే అవుతాయి కాయలన్నీ. ఎందుకంటే ఈ గడ్డిని ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ గడ్డి మూలాన నాకు డ్రాగన్ చెట్లు ఇట్లా అయిపోతున్నాయి. ఇంకా కాయలు కాయమో అనుకున్నాను కానీ కాయలు కాసినాయి. చిన్నదో పెద్దదో అయితే కాసింది. ఇంక ఇప్పుడు ఎన్ని మిగిలినాయి అంటే ఇంకో ఇదొకటి మిగిలింది, అదొకటి మిగిలింది, 2 మిగిలినాయి. ఇవి రేపు వస్తాయి అనుకుంటా. రేపు చూపిస్తా అండి మీకు. నేను రేపనే ఎల్లుండని వస్తుండొచ్చు. ఇంకో ఇది కూడా ఒకటేసారి అన్నీ విచ్చుకున్నాయి. వాటి అందాలు చూడలేకపోయినా నేను. ఎంత అందంగా కనబడతాయండి అవి. అదేందో ఇవి పొద్దున విచ్చుకో, అర్ధరాత్రి విచ్చుకుంటాయి. అర్ధరాత్రి పడుకుంటాం కదా, అయినా సరే. అది ఒకటి, బ్రహ్మకమలం కూడా అంతే. ఇవన్నీ రాత్రిపూట విచ్చుకునే జాతికి చెందినవి. సరే అండి, నేను మీకు చూపించలేకపోయినా, నేను చూడలేకపోయినా ఆ అందాలని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.